నన్ను మొదట ఆకట్టుకున్నది వారి గానమే. రాజకీయ సమావేశాల్లో పాటలు పాడడం అసాధారణం కదా. గాయకుడు శ్రావ్యంగా పాడుతున్నాడు. మరాఠీ చరణాలను నేను అర్థం చేసుకోలేకపోయినా పాట భావపూర్ణంగా ఉన్నది. ఆ గాయకుడు సంజీవ్ సానే. అతడొక కార్మిక నాయకుడు, బుద్ధి నైసత్యమున్న రాజకీయ వ్యూహకర్త. ఆ తర్వాత బృందగానం ప్రారంభమైంది. ప్రధాన గాయకుడు సంజయ్ ఎంజీ వృత్తిరీత్యా ఇంజనీరింగ్ ప్రొఫెసర్. నిమ్న జాతులకు చెందిన యువజనులకు థానేలో ఒక సంస్కార్ శిబిర్ను నిర్వహించిన వివేకశీలి. ఆయన పేరులోని ఎంజీ అన్న అక్షరాలు మంగళగోపాల్ను సూచిస్తాయి. మంగళ తల్లి పేరు కాగా గోపాల్ తండ్రి పేరు. తన పేరులో అమ్మానాన్న పేర్లను చేర్చుకున్న సంస్కారి. నిషా శివర్కార్ ఏ పాట పాడలేదు. అయితే ఈ వినమ్రశీలి భర్తలు వదిలివేసిన, గెంటివేసిన పరిత్యక్త మహిళలను సంఘటితం చేసిన సామాజిక కార్యకర్త. ఇది నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఇక దృఢ సంకల్పుడైన విలాస్ భోంగాడే యువ దళిత క్రియాశీలి. తన చేతల ద్వారానే తాను చెప్పదలుచుకునేది చెప్పే ఉద్యమకారుడు. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం థానేలో సమాజ్వాదీ జనపరిషత్ ప్రారంభ సమావేశంలో వీరందరూ నాకు తటస్థించారు. అదే వారితో నా మొదటి పరిచయం. అంతేకాదు, శక్తుత్సాహాలు పరిపూర్ణంగా ఉన్న మహారాష్ట్ర ప్రజా జీవితంతో కూడా నాకు అదే మొదటి పరిచయం. ఆదర్శవాదం, ప్రగతిశీల భావజాలం, భావచైతన్యం, క్రమశిక్షణ సమ్మిళితమైన ఈ యువ రాజకీయ క్రియాశీలుల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నది. సందేహం లేదు. నాకు సుపరిచితమైన ఉత్తర భారతావని సామాజిక రాజకీయ క్రియాశీల ప్రపంచానికి ఇది పూర్తిగా భిన్నమైనది. వ్యక్తిత్వాలలోనూ, ప్రతిభా పాటవాల వ్యక్తీకరణలోనూ విలక్షణులైన ఈ మరాఠీ క్రియాశీలుల్లో అనేక సామ్యాలు కనిపించాయి. ఏ సంస్థ నుంచి వీరు ప్రభవించారు అని ఆశ్చర్యం కలిగింది. తెలుసుకోవాలన్న ఆసక్తి జనించింది. ఎవరో ఒకరు సేవాదళ్ అని అన్నారు. అవును, వీరంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ సంస్థకు చెందినవారే. రాష్ట్ర సేవాదళ్ను 1941లో సోషలిస్టులు స్థాపించారు. అప్పటికి వారు ఇంకా భారత జాతీయ కాంగ్రెస్లో అంతర్భాగంగా ఉన్నారు. జాతీయవాదం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, హేతువాదంకు నిబద్ధమైన ఒక యువజన స్వచ్ఛంద సంస్థే రాష్ట్ర సేవాదళ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు పోటీగా సేవాదళ్ ఏమీ ఏర్పడలేదు. సంఘ్, సేవాదళ్ మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. అయినా రెండింటి మధ్య ఒక సామాన్యాంశం ఉన్నది. రోజు శాఖ సమావేశాల ద్వారా బాలలు, నవయవన యువకులను సంఘటితం చేయడం ఈ రెండు సంస్థల ప్రధాన కార్యకలాపంగా ఉండేది. ఈ దైనందిన సమావేశాల్లో వారు ఆటలు ఆడేవారు, వ్యాయామం చేసేవారు, సాంస్కృతిక కార్యకలాపాల్లో పాల్గొనేవారు, సైద్ధాంతిక చర్చలు జరిపేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆర్ఎస్డి కాంగ్రెస్ నుంచి నిష్క్రమించింది. సోషలిస్టు పార్టీలకు ఏ ఒక్క సోషలిస్టు పార్టీకి అనుబంధ సంస్థ కాకుండా వాటితో సన్నిహితంగా పనిచేసేది. సేవాదళ్ అస్తిత్వ మొదటి దశాబ్దంలో దానికి చైతన్యశీల, స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందించిన ధీమంతుడు, దీక్షాదక్షుడు పాండురంగ సదాశివ్ సానే. సానే గురూజీగా మహారాష్ట్రలో ప్రతి ఒక్కరికి గౌరవనీయుడు. తొలుత ప్రస్తావించిన థానే సమావేశంలో నేను విన్న పాట కరాతో ఏక్చీ ధర్మ జగాలా ప్రేమ్ అర్పావే సానే గురూజీ విరచితమే. ఆ పాట పాడిన సంజీవ్ సానే పేరు గురూజీ గౌరవార్థం పెట్టిందే. సానే గురూజీని ఏమనాలి? ఒక సోషలిస్టు నాయకుడు అనవచ్చునా? కేవలం అలా భావించడం ఆయన్ని గౌరవించడం కాబోదని అనుకుంటున్నాను. ఆయన ఒక అజ్ఞాత కార్యకర్త, ఒక నిరుపమాన నిర్మాణ దక్షుడు, ఒక నిర్భీక నిరసనకారుడు. ఎటువంటి అన్యాయాన్ని సహించలేని సానే గురూజీ ఒక గాంధేయవాది, ఒక జాతీయవాది, ఒక సామ్యవాది. అదే సమయంలో ఆయన ఒక ఋషితుల్యుడు. ఆయన ఉద్రేకపూరిత ప్రసంగాలు, ఉత్తేజకర రచనలు మహారాష్ట్ర యువజన ప్రపంచాన్ని చైతన్యపరిచాయి. ముఖ్యంగా ఆయన తన మాతృమూర్తి గురించి రాసిన శాంచి ఆయి మహారాష్ట్రలో అనేక తరాల వారి మనస్సులపై చెరగని ముద్ర వేసింది. ఆయన భారతీయ సంస్కృతి, మన చిరంతన సంస్కృతిపై ఒక కొత్త అవగాహనను కల్పించింది. మూఢనమ్మకాలు, మత మౌఢ్యాన్ని ఆయన నిర్ద్వందంగా ఖండించేవారు. తెగ, విశ్వాసం, కులం, జెండర్ ప్రాతిపదికన ఎవరి పట్ల వివక్ష చూపని అద్వైత దర్శనం ఆయనకు స్ఫూర్తి. మరో 82 ఇతర సంస్థలతో కలిసి ఆర్ఎస్డి ప్రస్తుత అధ్యక్షుడు నితిన్ వైద్య నేతృత్వంలో ఒక ఏడాది కాలంగా నిర్వహిస్తున్న సానే గురూజీ 125వ జయంత్యుత్సవాలు ఇటీవలే ముగిశాయి. మహారాష్ట్ర ప్రగతిశీల రాజకీయాల్లో సేవాదళ్ అడుగుజాడలను గత 3 దశాబ్దాలుగా నేను గమనిస్తూ వస్తున్నాను.
అది అనేక సంస్థలకు స్ఫూర్తిగా నిలిచింది. ఛాత్రభారతి, సమాజ్వాదీ మహిళా సభ, ముస్లిం సత్యశోధక్ సమాజ్, సమాజ్వాదీ అధ్యాపక్ సభతో పాటు భారతీయ భాషల మధ్య ఒక మేధో అనుబంధాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన అంతర్భారతి నిర్మాణాత్మక కార్యకలాపాలకు ఏర్పడ్డ సేవా పథక్, ఎస్ఎం జోషి సోషలిస్టు ఫౌండేషన్, సానే గురూజీ మెమోరియల్ ట్రస్ట్ మొదలైనవి సానే గురూజీ స్ఫూర్తిదాయక వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నాయి. మహారాష్ట్రలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరూ రాష్ట్ర సేవాదళ్తో సంబంధమున్న వారే కావడం గమనార్హం. రాజకీయ నాయకులు ఎస్ఎం జోషి, మృణాల్ గోరే, మధు దండావతే, బాపు కల్డాటే, సామాజిక క్రియాశీలురు సుధా వెర్డే, ప్రమీలా దండావతే, నరేంద్ర దభోల్కర్, హమీదు దల్వాయి, బాబా అధావ్, మేధా పాట్కర్, సినీ నాటక రంగాలకు చెందిన శ్రీరామ్ లాగు, నీలు పూలే, స్మితా పాటిల్, మేధావులు ఆచార్య జావదేకర్, గణేష్ దేవి మొదలైన వారు విశేషంగా ఎన్నదగినవారు. రాష్ట్ర సేవాదళ్కు తన అస్తిత్వ మొదటి 2 దశాబ్దాల్లో ఉన్న శక్తి సామర్థ్యాలు ఇప్పుడు లేవు. అయితే మన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాన్ని సంరక్షించుకునేందుకు తప్పనిసరైన విశాల దృక్పథంతో కూడిన ప్రయోజనకర రాజకీయాలకు ఒక విశిష్ట నమూనాను ఆ సంస్థ సమకూరుస్తోంది. ఒకటి మాత్రం స్పష్టం, మన గణతంత్ర రాజ్య వ్యవస్థ కూల్చివేతకు ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలను ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీనివ్వడం ద్వారా మాత్రమే ఎదుర్కోలేము, నిరోధించలేము. దేశ పౌరులను ప్రగతిశీల రాజకీయ విద్యావంతులుగా చేయడం, యువతరాల వారిలో రాజ్యాంగ విలువలను పాదుకొల్పడం, సమస్యలపై సృజనాత్మకంగా ఆలోచించడం, వాటి పరిష్కారాలకు కొత్త ఆలోచనలతో ఎజెండాలు రూపొందించుకోవడం, నవభావాలతో పనిచేసే రాజకీయ కార్యకర్తలు, నాయకులను సుశిక్షణతో తయారు చేసుకోవడం, భారత్గా ఊహించుకున్న సమాజాన్ని పునఃసృష్టించుకోవడం లక్ష్యాలుగా కల విశాల దృక్పథంతో కూడిన ప్రయోజనకర రాజకీయాలు ఈనాడు మనకు అవసరం. అటువంటి రాజకీయ సంస్కృతిని ఆనాడు రాష్ట్ర సేవాదళ్ సృష్టించి పెంపొందించింది. ఆ దార్శనికత, కార్యదక్షతే నేడు మనలో లోపించింది. ఈ కొరతను తీర్చుకోవడానికి మనం వెన్వెంటనే పూనుకోకపోతే మన రిపబ్లిక్ భవిష్యత్తుకు తప్పక ముప్పు వాటిల్లుతుంది. రాష్ట్ర సేవాదళ్ పాఠాలు ఏమిటో గ్రహించడం కష్టమేమీ కాదు. వాటిలో మొదటిది, మనం మన యువజనులనే కాకుండా పాఠశాల బాలలను లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, క్రీడలు, సాహిత్యం, కళల ద్వారా వ్యక్తిత్వ నిర్మాణ కార్యకలాపాలపై దృష్టి పెట్టడం. మూడోది, రాజ్యాంగ విలువలు, సామ్యవాద, లౌకికవాద గణతంత్ర రాజ్య ఆదర్శాలను పెంపొందించే ఏ ప్రయత్నమైనా వాస్తవిక జాతీయవాదంగా, సుదృఢమైన ప్రాంతీయ సంస్కృతిగా, మన పురా నవనాగరికతా స్ఫూర్తిగా అంతస్థగితం కావాలి. నాలుగోది, అన్యాయాల వ్యతిరేక పోరాటాలను నిర్మాణాత్మక కార్యాచరణతో కలిసికట్టుగా నిర్వహించాలి. ఐదోది, ఈ ప్రయోజనకర రాజకీయాలు ఎన్నికల వ్యవహారాలు, రాజ్యాధికారాల్లో జోక్యం చేసుకుంటూనే ఏ రాజకీయ పార్టీకైనా సరే ఆమడు దూరంలో ఉండి తీరాలి. ఇటువంటి విశిష్ట కృషికి ఆదర్శప్రాయమైన నమూనా ఆర్ఎస్డి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఉన్నాయి. ద్రవిడ కజగం, కేరళ సాహిత్య శాస్త్ర పరిషత్, కర్ణాటక రాజ్య రైతా సంఘ్, దళిత్ సంఘర్ష్ సమితి, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్, ఛత్తీస్గఢ్ ముక్తి మోర్చా, ఛాత్ర యువ సంఘర్ష్ వాహిని, ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్, జయేష్, సమతా సంఘటన్, బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఈ ప్రస్తావిత సంస్థల సృజనాత్మక జీవితం స్వల్పకాలికమైనదే అయినప్పటికీ వాటిలో అత్యధికం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. విశాల దృక్పథంతో కూడిన ప్రయోజనకర రాజకీయాల వ్యవస్థీకరణ, సుసాధ్యతలను అవి ధృవీకరించాయి. ఈ తరం యువజనులలో రాజకీయ ప్రక్రియల ద్వారా సమాజ జీవితంలో పాలు పంచుకునే శ్రద్ధాశక్తులు లోపించడం వల్ల విచారగ్రస్తులమైనప్పుడు, వారి రాజకీయ ఉదాసీనతను తప్పుపట్టినప్పుడు, వారి సంకుచిత రాజకీయ వైఖరుల పట్ల దిగ్భ్రాంతి చెందినప్పుడు మనకు మనమే ఈ ప్రశ్నలు వేసుకోవాలి. యువతలో రాజ్యాంగ విలువల పట్ల నిష్ఠాభావాన్ని పెంపొందించేందుకు దోహదం చేసే సంస్థలను మనం నిర్మించామా? విద్వత్ ఆసక్తులను పెంపొందించే స్టడీ సర్కిల్స్ సంప్రదాయం ఏమైపోయింది? నిర్మాణాత్మక కార్యకలాపాలకు యువతను ప్రోత్సహిస్తున్నది ఎవరు? నిత్య జీవిత సమస్యలను విశాల రాజకీయ కర్తవ్యాలతో సంధానిస్తుంది ఎవరు? సమస్య వారితో లేదు, మనతో ఉన్నది. మనకొక దార్శనిక నమూనా ఉన్నది. దాని స్ఫూర్తితో మనం తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలి. ఇంకెంత మాత్రం జాప్యం కూడదు. ఇది మనకు ఒక సవాల్. మనం నిర్దేశించుకోవాల్సిన జీవిత లక్ష్యం. మన కాలం సానే గురూజీల కోసం అవి నిరీక్షిస్తున్నాయి.